స్పేస్ క్రాఫ్ట్ ప్లానెట్ నుండి వెళ్లిపోతుంటే ఒక టాల్ హ్యూమనాయిడ్ ఏలియన్ బట్టలు విప్పి కప్పులో ఉన్న బ్లాక్ లిక్విడ్ తాగి కరిగిపోతాడు. అతని బాడీ వాటర్ఫాల్లో పడుతూ ముక్కలయ్యి ఏలియన్ డిఎన్ఏ విడిపోయి మళ్లీ రీకంబైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 2089లో ఆర్కియాలజిస్ట్స్ ఎలిజబెత్ షా ఇంకా చార్లీ హాలోవే ఒక స్కాటిష్ కేవ్లో స్టార్ మ్యాప్ ని కనిపెడతారు. అది వేరే ఏన్షియంట్ కల్చర్స్ తో మ్యాచ్ అవుతుంది. దీన్ని మన ఫోరన్నర్స్, ఇంజనీర్స్ పంపిన ఇన్విటేషన్ గా వాళ్లు భావిస్తారు. నెక్స్ట్ సీన్లో స్పేస్ క్రాఫ్ట్ ట్రావెల్ అవ్వడం చూస్తాం. ఆండ్రాయిడ్ డేవిడ్, ఎలిజబెత్ షా ఇంకా మిగతా వాళ్లు సస్పెండెడ్ యానిమేషన్లో ఉన్నప్పుడు వాళ్లని మానిటర్ చేస్తూ ఉంటాడు. డేవిడ్ రెస్పాన్స్ లేకుండా మెసేజెస్ పంపిస్తాడు. అతను ఒంటరిగా ఉంటూ రకరకాల లాంగ్వేజెస్ ఇంకా ఫిలాసఫీలని నేర్చుకుంటూ టైం స్పెండ్ చేస్తాడు. వాళ్లు డెస్టినేషన్ ప్లానెట్ చేరినట్లు షిప్ డేవిడ్ ని అలర్ట్ చేస్తుంది. అది చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మెరిడిత్ ని మానిటర్ చేయడానికి వెళ్లినప్పుడు ఆమె పాడ్ ఖాళీగా ఉండటం డేవిడ్ చూస్తాడు. ఫుట్ స్టెప్స్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ చేస్తున్న ఆమెను కలుస్తాడు. ఎంతకాలం సస్పెండెడ్ యానిమేషన్లో ఉన్నామని ఆమె అడిగితే 2 సంవత్సరాలు అని అతను రిప్లై ఇస్తాడు. అందర్నీ నిద్రలేపమని ఆమె చెప్తుంది. వేలాండ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అయిన మెరిడిత్ మిషన్ బ్రీఫింగ్ తొందరలో స్టార్ట్ అవుతుందని కెప్టెన్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. క్రూ మెంబర్స్ అందరూ మిషన్ బ్రీఫింగ్ రూమ్ లో గ్యాదర్ అవుతారు. మెరిడిత్ పీటర్ వేలాండ్ వీడియో రికార్డింగ్ చూపిస్తుంది. వేలాండ్ కార్పొరేషన్ ఓల్డ్ సీఈఓ అయిన ఆయనే స్టార్ మ్యాప్ ని ఫాలో అవ్వడానికి ప్రోమెథెస్ వెజిల్లో జరుగుతున్న ఈ ఎక్స్పెడిషన్ ని ఫండ్ చేశారు. ఎలిజబెత్, చార్లీ మిషన్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎర్త్ మీద ఉన్న వేర్వేరు సివిలైజేషన్ స్టార్ మ్యాప్స్ అన్నీ ఒకే మూన్ ని చూపిస్తున్నాయి. అది జస్ట్ మ్యాప్ కాదు, ఇన్విటేషన్ అని వాళ్లు నమ్ముతున్నారు. వాళ్లని ఎలిజబెత్ ఇంజనీర్స్ అని పిలుస్తుంది, ఎందుకంటే వాళ్లే హ్యూమన్స్ ని ఇంజనీర్ చేశారని ఆమె నమ్మకం. డేవిడ్ ఎలిజబెత్ ఇంకా చార్లీని మెరిడిత్ రూమ్ కి ఇన్వైట్ చేస్తాడు. అక్కడ ఆటోమేటిక్ సర్జరీ మెషిన్స్ లాంటి మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్లు చూస్తారు. మూన్ మీద ఏం దొరికినా తన దగ్గర రిపోర్ట్ చేయమని మెరిడిత్ వాళ్లకు చెప్తుంది. క్రూ మెంబర్స్ అందరూ ఎర్త్ లాంటి ఎన్విరాన్మెంట్ ఉన్న మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి ప్రిపేర్ అవుతారు. చార్లీ ఒక స్ట్రక్చర్ ని చూస్తాడు. కెప్టెన్ దాని దగ్గరలో ల్యాండ్ చేస్తాడు. ప్రోమెథియస్ ఆ బంజరు భూమిలో ఉన్న సర్ఫేస్ మీద ఒక పెద్ద ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్ దగ్గర ల్యాండ్ అవుతుంది. టీమ్ స్మాల్ డ్రోన్స్ తో స్ట్రక్చర్ లోపల ఎక్స్ప్లోర్ చేస్తారు. లోపల గాలి నాన్ టాక్సిక్ గా ఉండటంతో అందరూ హెల్మెట్స్ తీసేస్తారు. వాళ్లు స్ట్రక్చర్ ఎక్స్ప్లోర్ చేస్తుండగా డేవిడ్ వాల్ మీద సింబల్స్ యాక్టివేట్ చేస్తాడు. హోలోగ్రామ్స్ రన్ అవ్వడం చూసి వాటిని ఫాలో అవుతారు. ఒక పెద్ద ఏలియన్ తలలేని డెడ్ బాడీని వాళ్లు డిస్కవర్ చేస్తారు. అది ఇంజనీర్ బాడీ అని షా డిసైడ్ అయ్యి దాని తలని ప్రోమెథేస్ కి తీసుకెళ్లడానికి తీసుకుంటుంది. వాళ్లు ఒక హ్యూమనాయిడ్ హెడ్ ఉన్న పెద్ద స్టాట్యూని ఇంకా చాలా సిలిండర్స్ ని కనిపెడతారు. క్రూ వేరే బాడీస్ చూసి ఆ స్పీషీస్ 2000 సంవత్సరాల క్రితమే ఎక్స్టింక్ట్ అయిందని అనుకుంటారు. మిల్బన్ ఇంకా ఫైఫీల్డ్ ఆ డిస్కవరీస్ చూసి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ప్రోమెథేస్ కి రిటర్న్ అవ్వడానికి ట్రై చేస్తారు. స్టార్మ్ వల్ల క్రూషిప్ కి రిటర్న్ అవ్వాల్సి రావడంతో ఎక్స్పెడిషన్ ఆగిపోతుంది. డేవిడ్ సీక్రెట్ గా ఒక సిలిండర్ వాజ్ ని తనతో తీసుకెళ్తాడు. స్టార్మ్ షిప్ ని అప్రోచ్ అవుతుంటే అందరూ వెనక్కి పరిగెత్తుతారు. ఎలిజబెత్ బ్యాగ్ కింద పడేసి దాన్ని తీసుకోవడానికి వెళ్లి పడిపోతుంది. చార్లీ కూడా ఆమె కోసం వెళ్తాడు. డేవిడ్ ఇద్దరినీ రెస్క్యూ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ప్రోమెథెస్ కి వెళ్లడానికి ట్రై చేసిన ఇద్దరు క్రూ మెంబర్ స్ట్రక్చర్లో తప్పిపోవడం మనం చూస్తాం. షిప్ ల్యాబ్లో సైంటిస్ట్స్ ఇంజనీర్ తలకి ఉన్న హెల్మెట్ తీశాక వింత మార్క్స్ ఉన్న ఫేస్ ని చూస్తారు. స్కల్ లోపల చిన్న డివైస్ పెడతారు. స్కల్ అలైవ్ అయ్యి బ్లీడ్ అయ్యి ఎక్స్ప్లోడ్ అవుతుంది. సైంటిస్ట్ దీన్ని టెస్ట్ చేస్తే అది హ్యూమన్స్ తో మ్యాచ్ అవుతుంది. డేవిడ్ సిలిండర్ లోపల ఇన్వెస్టిగేట్ చేసి ఒక బ్లాక్ లిక్విడ్ చూస్తాడు. ఆన్సర్స్ కోసం ఎంత దూరం వెళ్తావని చార్లీని అడుగుతాడు. చార్లీ ఏదైనా చేస్తా అంటాడు. డేవిడ్ డ్రింక్ లో చిన్న బ్లాక్ లిక్విడ్ శాంపిల్ కలిపి చార్లీకి ఇస్తాడు. తెలియక అతను అది తాగేస్తాడు. స్ట్రక్చర్లో తప్పిపోయిన క్రూ మెంబర్స్ చాలా డెడ్ ఏలియన్ బాడీస్ ని చూస్తారు. కెప్టెన్ వాళ్లని లొకేట్ చేసి ఏలియన్స్ ఇంకా చనిపోలేదేమో అని చెప్తాడు. క్రూ మెంబర్స్ భయపడి కన్ఫ్యూజ్ అవుతారు. చార్లీ ఎలిజబెత్ దగ్గరకు రోజ్ తో వెళ్తాడు. హ్యూమన్స్ ఆ ఇంజనీర్ స్పీషీస్ వారసులని ఆమె చెప్తుంది. ఇంజనీర్స్ ని ఎవరు క్రియేట్ చేశారో అని వాళ్లు వండర్ అవుతారు. అది ఎప్పటికీ తెలియకపోవచ్చు అనుకుంటారు. కాసేపటి తర్వాత షా ఇంకా చార్లీ సెక్స్ చేస్తారు. ఈలోపు మెరిడిత్ కెప్టెన్ తో మాట్లాడి స్ట్రక్చర్ స్కాన్ చేయడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అని అడుగుతుంది. ఇంకో గంట
అని అతను రిప్లై ఇస్తాడు. అతను ఏదో అడిగాక ఆమె తన రూమ్కి ఇన్వైట్ చేస్తుంది. స్ట్రక్చర్ లోపల బ్లాక్ లిక్విడ్ లో స్విమ్ చేస్తున్న స్నేక్ లాంటి క్రీచర్ని లాస్ట్ క్రూ చూస్తారు. క్యూట్ రెప్టైల్ అనుకుని కెప్టెన్ కి చెప్తారు. ఆ క్రీచర్ మిల్బన్ చెయ్యి విరిచేసి ఫైఫీల్డ్ హెల్మెట్ ని కరిగించే యాసిడ్ ని స్ప్రే చేస్తుంది. ఫైఫీల్డ్ ఆ లిక్విడ్ లో పడిపోతాడు. చివరికి ఇద్దరూ చనిపోతారు. క్రూ సూట్స్ వేసుకుని స్నేక్ క్రీచర్ ఇంకా లాస్ట్ క్రూ కోసం వెతుకుతారు. డ్రోన్స్ కనిపెట్టిన కొత్త రూమ్ చెక్ చేయమని మెరెడిత్ డేవిడ్ కి చెప్తుంది. అతను చాలా సిలిండర్స్ చూస్తాడు. నెక్స్ట్ రూమ్ లోకి వెళ్లగానే డేవిడ్ కెమెరా ఆఫ్ చేస్తాడు. క్రూ రిటర్న్ అయ్యాక మిల్బన్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఈలోపు చార్లీ రాపిడ్ గా సిక్ అవ్వడంతో ప్రోమెథేస్ కి రష్ చేస్తారు. డేవిడ్ సపరేట్ గా ఒక కంట్రోల్ రూమ్ ని కనిపెడతాడు. అందులో ఇంజనీర్ స్పేస్ షిప్ ని ఆపరేట్ చేస్తూ ఎర్త్ కోఆర్డినేట్స్ హైలైట్ చేసిన హోలోగ్రామ్స్ ఉంటాయి. డీప్ స్లీప్ లో ఉన్న ఒక ఇంజనీర్ ని కూడా అతను కనిపెడతాడు. ఈలోపు మిషన్ డైరెక్టర్ మెరెడిత్ వికర్స్ చార్లీని షిప్ లోకి రానివ్వదు. అతని కోరిక మేరకే ఆమె ఫ్లేమ్ థ్రోవర్ తో అతన్ని కాల్చి చంపేస్తుంది. తర్వాత డేవిడ్ ఎలిజబెత్ కి మెడికల్ స్కాన్ చేసి ఆమె ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ ప్రెగ్నెన్సీలో ఉందని రివీల్ చేస్తాడు. చార్లీతో కలిసావా అని డేవిడ్ అడుగుతాడు. 10 గంటల ముందే అని, ప్రెగ్నెంట్ అవ్వడం ఇంపాజిబుల్ అని ఆమె అంటుంది. అది హ్యూమన్ బేబీ కాకపోవచ్చు అని డేవిడ్ అంటాడు. భయంతో అబార్షన్ చేయమని డేవిడ్ ని అడుగుతుంది. కాని తనకు ఆ ఎక్స్పర్టైజ్ లేదని అతను అంటాడు. ఆమెకి సెడేటివ్ ఇస్తాడు. నిమిషాల్లో మిగతా క్రూ ఆమెని క్వారంటైన్ కి తీసుకెళ్తుంటే ఆమె యాక్ట్ చేసి వాళ్లని కొట్టిపారిపోతుంది. మెరెడిత్ రూమ్ లో ఉన్న ఆటోమేటిక్ సర్జరీ మెషిన్ ని కనిపెడుతుంది. ఆమె ఆటోమేటెడ్ సర్జరీ టేబుల్ యూజ్ చేసి అబ్డామినల్ సర్జరీ చేసుకుంటుంది. మెడికల్ డివైస్ లోకి ఎక్కితే మెషిన్ సర్జరీ చేసి స్క్విడ్ లాంటి ఏలియన్ క్రీచర్ ని ఆమె బాడీ నుండి బయటకు తీస్తుంది. సర్జరీ తర్వాత క్రీచర్ ని మెషిన్ లో ట్రాప్ చేసి గ్యాస్ తో దాన్ని చంపేస్తుంది. ఈలోపు కెప్టెన్ ఒక లైఫ్ ఫామ్ ని డిస్కవర్ చేసి చెక్ చేయడానికి 2 క్రూ మెంబర్స్ ని పంపిస్తాడు. ఆ ఫిగర్ దగ్గరకు వెళ్తే మాన్స్టర్లా మారిన ఫైఫీల్డ్ ప్రోమెథేస్ కి వచ్చాడని చూస్తారు. అతను అటాక్ చేసి చాలా మందిని చంపేస్తాడు. కెప్టెన్ ఇంకా మిగిలిన క్రూ అతన్ని షూట్ చేసి ఫ్లేమ్ థ్రోవర్స్ తో చంపేస్తారు. నెక్స్ట్ సీన్ లో డేవిడ్ ఫాదర్ అయిన వేలాండ్ ప్రోమెథేస్ లోనే స్టేసిస్ లో ఉన్నాడని ఎలిజబెత్ కనిపెడుతుంది. షిప్ లో ఉన్న విషయం ఎందుకు సీక్రెట్ గా ఉంచావ్ అని ఆమె అడుగుతుంది. తను చాలా ముసలివాడినని, బతకడానికి కొన్ని రోజులే ఉందని, టూ లేట్ అవ్వకముందే ఇంజనీర్ ని కలవాలని అంటాడు. అందరూ ఎక్స్టింక్ట్ అయ్యారని డాక్టర్ ఎలిజబెత్ అంటుంది. అందరూ కాదు అని డేవిడ్ అంటాడు. కంట్రోల్ రూమ్ లో ఒక లివింగ్ ఇంజనీర్ ని అతను కనిపెట్టాడు. ఓల్డ్ ఏజ్ వల్ల చనిపోకుండా ఎలా ఉండాలి, ఇంకా హ్యూమన్ క్రియేషన్ క్వశ్చన్స్ అన్ని ఇంజనీర్స్ ని అడగాలి అనుకుంటున్నట్లు వేలాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కెప్టెన్ ఎలిజబెత్ దగ్గరకు వచ్చి ఆ స్ట్రక్చర్ ఒక ఇంజనీర్ మిలిటరీ బేస్ అని, అక్కడ బయోలాజికల్ వెపన్ లీక్ అయిందని అంటాడు. మళ్లీ అక్కడికి వెళ్ళొద్దు అంటాడు. డేవిడ్ లివింగ్ ఇంజనీర్ ని చూశాడని, మన క్రియేషన్ ఆన్సర్స్ కోసమే ఇక్కడికి వచ్చామని ఆమె అంటుంది. బయోలాజికల్ వెపన్ ని ఇక్కడి నుండి వెళ్లనివ్వనని కెప్టెన్ అంటాడు. ఆమె దానికి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మెరెడిత్ వేలాండ్ దగ్గరకు వెళ్లి నాచురల్ ఆర్డర్ ని చేంజ్ చేయొద్దు అని వాదిస్తుంది. ఆమె అతని కూతురు అని రివీల్ అవుతుంది. వేలాండ్ ఇంకా టీం డాక్టర్ ఎలిజబెత్ తో కలిసి స్ట్రక్చర్ కి రిటర్న్ అవుతారు. కెప్టెన్ ఇంకా మెరెడిత్ అక్కడ షిప్ ఉండటం చూస్తారు. బయోలాజికల్ వెపన్ లీక్ అవ్వకముందు షిప్ ఎర్త్ కి వెళ్లాల్సింది అని డేవిడ్ అంటాడు. ఎందుకు అని అడిగితే, కొత్తది క్రియేట్ చేయాలంటే డిస్ట్రాయ్ చేయాలి అని డేవిడ్ అంటాడు. డేవిడ్ ఇంజనీర్ ని డీప్ స్లీప్ నుండి లేపి వేలాండ్ ఏం కోరుకుంటున్నాడో ప్రోటోండో యూరోపియన్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంజనీర్ రెస్పాండ్ అయ్యి డేవిడ్ తల నరికేసి వేలాండ్ ని ఇంకా అతని టీంని చంపేస్తాడు. ఎలిజబెత్ ని పక్కకి తోసేస్తాడు. ఆమె పారిపోతుంది. ఈ ఇన్సిడెంట్ చూసి మెరెడిత్ ఇంకా కెప్టెన్ ఎర్త్ కి వెళ్లిపోవాలి అనుకుంటారు. ఇంజనీర్ స్పేస్ క్రాఫ్ట్ ని రియాక్టివేట్ చేస్తాడు. హోలోగ్రాఫిక్ కోఆర్డినేట్స్ ఎర్త్ ని పాయింట్ చేస్తాయి. ఎలిజబెత్ పరిగెత్తుతూ ఇంజనీర్ బయోలాజికల్ వెపన్ తో ఎర్త్ మీద లైఫ్ ని అంతం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని వార్న్ చేసి స్పేస్ క్రాఫ్ట్ ని ఆపమని కెప్టెన్ ని కన్విన్స్ చేస్తుంది. మెరెడిత్ వద్దు అన్నా వినకుండా కెప్టెన్ వెపన్స్ ఛార్జ్ చేయమని ఆర్డర్ చేస్తాడు. ఇంజనీర్ షిప్ ముందు వాళ్ల స్పేస్ షిప్ ని ఫ్లై చేస్తారు. మెరెడిత్ ఎస్కేప్ పాడ్ లో ప్రోమెథేస్ నుండి తప్పించుకుంటుంది. కెప్టెన్ ఇంకా మిగిలిన క్రూ మెంబర్స్ ప్రోమెథేస్ ని ఏలియన్ క్రాఫ్ట్ కి గుద్ది సాక్రిఫైస్ చేసుకుంటారు. ఇంజనీర్ స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యి పార్ట్స్ కింద పడతాయి. ఎలిజబెత్ ఇంకా మెరెడిత్ ప్రాణాల కోసం పరుగెడతారు.
కానీ షిప్ పడి మెరెడిత్ చనిపోతుంది. గాయపడిన ఎలిజబెత్ లైఫ్ బోట్ కి వెళ్లి సప్లైస్ తీసుకుంటుంది. కానీ డోర్ వెనుక శబ్దం వింటుంది. డోర్లోంచి చూస్తే తన ఏలియన్ ఆఫ్ స్ప్రింగ్ బ్రతికే ఉందని, అది ఇప్పుడు జేగంటిక్ సైజులో పెరిగిందని గమనిస్తుంది. ఇంజనీర్ ఆమె కోసం వస్తున్నాడని డేవిడ్ కాల్ చేసి ఎలిజబెత్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇంజనీర్ లైఫ్ బోట్ ఎయిర్లాక్ ఓపెన్ చేసి ఎలిజబెత్ మీద అటాక్ చేస్తాడు. ఆమె తన ఏలియన్ ఆఫ్ స్ప్రింగ్ ని అతని మీద వదులుతుంది. అది ఇంజనీర్ని పట్టుకుని గుడ్లని అతని గొంతులోకి పంపించి లొంగదీసుకుంటుంది. ఎలిజబెత్ ఎస్కేప్ అయ్యి అందరూ పోయినందుకు ఏడుస్తూ మూన్ మీద చిక్కుకుపోతుంది. డేవిడ్ ఎలిజబెత్ ని కాంటాక్ట్ చేసి హెల్ప్ అడుగుతాడు. నేను నీకు ఎందుకు హెల్ప్ చేయాలి అని ఆమె అడుగుతుంది. తను లేకుండా ఆమె ఇక్కడి నుండి వెళ్లలేదని డేవిడ్ అంటాడు. ఎవరూ వెళ్లలేరు అని ఆమె అంటుంది. మూన్ మీద చాలా షిప్స్ ఉన్నాయని, వాటిని ఎలా ఆపరేట్ చేయాలో తనకు తెలుసని అతను అంటాడు. ఎలిజబెత్ తన నెక్లెస్ గురించి అడుగుతుంది. ఇంజనీర్ షిప్ నావిగేషన్ డేవిడ్ కి తెలుసా అని అడుగుతుంది. ఇంకో షిప్ దొరికితే ఆపరేట్ చేస్తాను అని డేవిడ్ అంటాడు. ఆమె డేవిడ్ తలని బ్యాగ్లో పెట్టుకుని హ్యూమానిటీని ఎందుకు డిస్ట్రాయ్ చేయాలనుకున్నారో తెలుసుకోవడానికి ఇంజనీర్స్ హోమ్ వరల్డ్ కి వెళ్లాలనుకుంటుంది. డేవిడ్ హెల్ప్ తో ఆమె ఇంకొక ఇంజనీర్ స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేసి మూన్ నుండి బయలుదేరుతుంది. ప్లానెట్ మీద ఉన్న లైఫ్ బోట్లో చనిపోయిన ఇంజనీర్ ఛాతీ నుండి ఒక ఏలియన్ క్రీచర్ బయటకి వచ్చి అరుస్తుంది. మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది. Please like and subscribe.